వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సీనియర్ కార్మిక నాయకుడు వాషంశెట్టి గంగాధరరావుకి స్థానిక మార్కాని ఎస్టేట్లోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వాసంశెట్టి గంగాధరరావు తన తండ్రి మార్గాని నాగేశ్వరరావుకి సమకాలికులుగా ఉన్నారన్నారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిఫార్సు చేస్తే ఆయన వెంటనే ఉత్తర్వులు విడుదల చేశారన్నారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో వాసంశెట్టి గంగాధరరావు సేవలను వినియోగించుకుని వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తామన్నారు. వాసంశెట్టి మాట్లాడుతూ 1984 నుంచి కార్మిక నేపథ్యంలో రాజకీయాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రతి విషయంలోనూ మంచి ప్రాధాన్యతనిచ్చి ప్రోత్సహించారని కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంగా కేక్ కట్ సంబరాలు నిర్వహించారు. వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, ఆర్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి, సంకిస భవానీప్రియ, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, ఆరి చిన్ని, తిరగటి దుర్గా, మారుతి నాగేశ్వరరావు, సప్ప ఆదినారాయణ, శంకర్, కె అనురాధతో పాటు రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీనియర్ మోస్ట్ 40 సంవత్సరాల సుదీర్ఘ 40 ఇయర్స్ సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాజకీయ నేపథ్యం ఉన్న మా నాన్నగారి సమకాలికులు మన వాసంశెట్టి గంగాధర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించి, జగనన్న గుర్తించి రాష్ట్ర కార్యదర్శిగా మరి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ జీవితంలో మరిన్ని పదవులు రావాలని, మరి అదేవిధంగా ప్రజలకి మరింత సేవ చేయాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ మరి ఆయన యొక్క సేవల్ని సంపూర్ణంగా రాజమహేంద్రవరమే కాకుండా పార్లమెంట్ పరిధిలో ఉపయోగించుకుంటామని కూడా తెలియపరుస్తాను. 1984లో నేను పూర్తి స్థాయిగా కార్మిక నేపథ్యం కలిగినటువంటి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్లో పనిచేయడం జరిగింది. సిటీ ప్రెసిడెంట్ చేయడం జరిగింది, జిల్లా ప్రెసిడెంట్ చేయడం జరిగింది. కానీ పార్టీకి అయితే మాత్రం ఈ రోజు వరకు నాకు ఏ పదవి ఇవ్వాలి. యూత్ కాంగ్రెస్లో అయ్యి వేరే విషయం, అంతవరకు మాత్రమే. ఇవాళ మా మాజీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి మార్గాని భరత్రామ్ గారి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ప్రతి విషయంలోనూ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, ప్రతి విషయాన్ని చెప్తూ వచ్చారు. అలాగే ముఖ్యంగా ఇవాళ ఇంత మంచి పదవిని నేనైతే అడగల. నన్ను మళ్ళీ ఈ పొలిటికల్ నేపథ్యం కాకుండా మళ్ళీ కార్మిక దీంట్లోకే వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసానంటే, సార్ ఇంకా పోరాటాలు ఆ నేపథ్యం అయిపోయింది, ఈ ట్రేడ్ యూనియన్ చట్టాలన్నీ కూడా ఇదైపోయినాయి, దయచేసి అందరూ వద్దండి అని మాత్రమే చెప్పాను. కానీ ఆయన పట్టుబట్టి అలా కాదులే నేనే సెలెక్ట్ చేస్తానని చెప్పేసి చెప్పడం, ఈ వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు మరి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అన్ని రకాలుగాను పూర్తి స్థాయిలో నేను రుణపడి ఉంటానని మాత్రం చెప్తాను.